నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కమలాపురం నుండి వస్తున్నాను. కమలాపురం నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. ఓకే ఓకే. ఇప్పుడు ఏ సమస్యతో ఇక్కడి వరకు రావడం జరిగింది? మా ఆయన గురించి మేడం. మీ హస్బెండ్ గురించి. ఓకే, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ లవ్ మ్యారేజ్? మ్యారేజ్ మేడం. ఓ, ఎన్నేళ్ళ లవ్? 3 years లవ్ మేడం. పెళ్ళై ఎంత కాలం అవుతుంది? 2 years అవుతుంది మేడం. 2 years అవుతుంది. అప్పుడే సమస్యలా? అవును మేడం. ఏం జరిగింది? మేమిద్దరం మంచిగా బాగా ఉండేటోళ్ళం మేడం. మమ్మల్ని ఫస్ట్ లో మా లవ్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మేము బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాం మేడం. బాగున్నాము. ఒక చిన్న పాప 6 months పాప ఉంది. ఫస్ట్ మా పేరెంట్స్ ఎవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు మాట్లాడలేదు. కాల్స్ లేవు, మెసేజ్ ఏం లేవు. ఒక 6 months బ్యాక్ వీళ్ళ మదర్ నుంచి ఒక కాల్ వచ్చింది మేడం. ఫుల్ హ్యాపీ అయ్యాం. మా ఫ్యామిలీ అంతా మళ్ళీ ఒక్కటి అవుతుంది, మాట్లాడుతున్నాము అని. దీనిని ఒక్కడనే రమ్మంది. అందరం వస్తామంటే వద్దు, అబ్బాయి ఒక్కడే రాని అమ్మ, మళ్ళీ పంపిస్తామంది. వెళ్తుండేవాడు వస్తుండేవాడు, వెళ్తుండేవాడు మీ వస్తుండే. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా? లేదు మేడం. మరి మీ అత్తగారు ఫోన్ చేయగానే యాక్సెప్ట్ చేస్తుందని ఎట్లా అనుకున్నావు? టెన్షన్ పడాలి కదా. అరే ఈవిడేంటి ఇప్పుడు ఫోన్ చేసింది, మళ్ళీ ఏమైనా ఫిట్టింగ్లు పాప పుట్టింది, మేము బాగున్నాం అన్నప్పటికీ మంచిగా మాట్లాడింది మేడం ఆమె. మీతో ఫోన్ లో మాట్లాడింది. బాగున్నారా, ఏమన్నా కావాలంటే ఇప్పుడు మేము ఉన్నాము, భయపడకండి అని ప్రేమగా బాగా మాట్లాడింది. అట్లే నేను మోసపోయాను మేడం. మళ్ళీ తిను ఒక 3-4 times వెళ్ళాడు. మళ్ళీ 4th time వెళ్ళేటప్పటికి మళ్ళీ రాలేదు మేడం. 5 days అయింది, 10 days అయింది. ఫోన్ చేస్తుంటే అత్తమ్మ తీస్తుంది, లేడమ్మ బయటికి వెళ్ళాడు, వచ్చిన తర్వాత చేపిస్తానంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత చేపించడం ఏంటి? చిన్న పాప ఉంది కదా, ఆయన ఎందుకు అక్కడ ఉంటున్నాడండి, ఇంటికి రమ్మానండి అని అడిగాను మేడం. ఏమంటది? కొంచెం పని ఉందమ్మా, ఇంకా మీరు సిటీలోనే ఎన్ని రోజులని ఉంటారు, ఊరికి వచ్చేస్తారు కదా మీరు, మీకు అన్ని చూసుకోవాలి కదా, రేషన్ కార్డు అని మీకు ఇంట్లో అన్ని ఉండాలి కదా, కొంచెం గవర్నమెంట్ పని మీద ఉన్నాడు, ఆడు రాగా నేను చేపిస్తానని చెప్పింది. దానికి ఫోన్ మాట్లాడడానికి తేడా ఏంటి? సంబంధం లేదు. ఇయ్యలే మేడం, ఒక్కసారి కూడా ఫోన్ మాట్లాడిపియలే ఆమె. ఒక 1 month అయింది, 2 ఎంత months, కాలం అయింది ఆయన వెళ్ళి? 6 months అవుతుంది మేడం. పిల్ల పుట్టే 6 months కదమ్మా. పిల్ల పుట్టిన 1 month కి వెళ్ళిపోయారు మేడం ఆయన. మళ్ళీ వస్తారని ఎంతో వెయిట్ చేశారు. వాళ్ళ అడ్రస్ ఏదో కనుక్కుని అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయలేదా? వెళ్ళలేదు, అసలు ఏం చెప్తలేరు సార్ వాళ్ళు ఎక్కడ ఉంటారు. ఎక్కడున్నారో కూడా తెలియదా నీకు? ఊరు ఒక్కటే తెలుసు తప్ప నీకు అక్కడ అడ్రస్ తెలియదు. ఇంకా ఇక్కడేమో నేను ఒక్కదాన్ని చిన్నపిల్ల 3 years లవ్ లో కూడా ఆయన ఊరేంటి, వాళ్ళ ఇల్లు ఏంటి ఏమీ తెలియదా? చెప్పలేదు. అంత తెలుసుకోకుండా ఎలా లవ్ చేస్తారమ్మా? అంటే ఊరు తెలుసు కానీ అడ్రస్ తెలీదా? అడ్రస్ తెలుసు. ఈ 6 months రెంట్ ఇవన్నీ ఎవరు పే చేస్తున్నారు? అందుకనేసే నేనే మేడం ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కొంతమంది ఎంత రెంట్ ఎంత? నాది 4000 మేడం. అరే నువ్వేం జాబ్ చేయట్లేదమ్మా? చిన్న పాప సార్. అతను ఏం చేస్తున్నాడు? ఇతను సూపర్వైజర్ గా చేసేవాడు సార్ సూపర్ మార్కెట్ లో. ఏం పేరు అతనిది? వెంకటేష్. సరే చెప్పమ్మా. అట్లా ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కూడా ఎవరు ఫోన్ తీసి మాట్లాడలేదు. నేనైతే అసలు మాట్లాడలేదు మేడం. ఇంకా నేను ఇక్కడ వాళ్ళని వీళ్ళని అడిగి ఇంకా అందరికి చులకన అయిపోతున్నా. ఎవరు ఫోన్ చేస్తే కూడా తీయట్లేదు, ఎప్పుడు మేమే హెల్ప్ చేయాలన్నట్లు అయిపోయేది. ఇంకా నాకు భయం వేసి ఇంకా ఒకరినొకరిని ఎంక్వైరీ చేసుకుంటూ వీళ్ళ ఊరు తెలిసింది కదా, అట్లనే వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఊరికి మీ ఇంట్లో వెళ్ళాను. వాళ్ళకి చెప్పావమ్మా ఇట్లా అయింది? అసలు వాళ్ళు ఫోన్ తీయలేరు మేడం. వాళ్ళు ఫోన్ తీయలేదు. అసలు తీయలేదు మేడం. సరే తర్వాత ఏమైంది? నేను ఇలా పెళ్లి చేసుకున్నాను, మా ఫాదర్ కూడా చనిపోయినాడు మేడం అవమానంతో. అందుకని మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు నన్ను. సరే అని ఊరికి వెళ్ళాను మేడం. ఊరికి వెళ్తే అత్తమ్మ వాళ్ళను అడిగాను, ఆయన ఎందుకు మాట్లాడతలేడు, ఎక్కడున్నారు పిలిపియండి ఇట్లా అట్లా అంటే. దొరికిందా వాళ్ళ అడ్రస్? దొరికిందా నీకు? దొరికింది మేడం. వెళ్ళాను, చిన్నపిల్లని తీసుకొని వెళ్ళాను. వీళ్ళు మాట్లాడుతురు తప్ప ఈయనతోటి మాట్లాడిపిలే, ఈయన అసలు కనిపించలే మేడం మాకు. మరి ఎందుకు ఏమి అని చెప్పి ఇంట్లో అంతా తోలాడడం మొదలు పెడితే. ఎంతకాలం అయిందమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు? నేను అసలు ఎప్పుడు పెళ్ళయిందే ఈ మధ్య వెళ్ళాను అంటున్నావు కదా, అది ఎన్ని రోజులైంది? ఒక 1 month అయింది మేడం. 1 month బ్యాక్ దొరికారు, వెళ్ళావు. ఈయన దొరికలా? ఈయన లేదు మేడం. ఆల్రెడీ రూమ్కి వెళ్ళి ఈయన రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఈయన ఫోటోకి దండ ఉంది మేడం. ఫోటోకి దండమ్మా? అవును సార్. చచ్చిపోయాడని చెప్తుందా ఏంటి? అవును మేడం, చనిపోయాడని చెప్పారు. నాకు చేయాల్సిన కార్యక్రమాలు అన్ని కూడా చేశారు మేడం, జస్ట్ 2 daysకే. అసలు నువ్వు ఎట్లా నమ్మావు? అంటే నువ్వు నీకు చెప్పకుండా నీ భర్త చనిపోయాడని ఇప్పుడు అడిగాను సార్, నేను గొడవ పడ్డాను, నాకెందుకు చెప్పలేదు, ఇట్లా నేను ఎంత ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడ్డాను, నా సర్వస్వం ఎలా చనిపోయాడని చెప్పారు? యాక్సిడెంట్ లో చనిపోయాని చెప్పారు మేడం. సార్ నీకు చెప్పడానికి ఏంటంట? నువ్వు చిన్నపిల్లవు, నువ్వు సెన్సిటివ్ మనిషివి, గర్భవతివి, చెప్పకూడదు, బాలింతవి అని చెప్పి. అంటే నువ్వు పిల్లల్ని తీసుకుని ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ నీకు చెప్పు? అసలు నాకు తెలియకపోతుండే సార్. సరేనమ్మా. సో మొత్తం కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. అప్పటికే ఎంతకాలం అయిందని చెప్పారు చనిపోయి? 2 months అయిపోయింది. 2 months అయిపోయింది అన్నారా? మరి నాకు ఎందుకు చెప్పలేదు, నా ప్రాణమే ఆయన అనుకున్నా.
మా పేరెంట్స్ అందరు నన్ను వదిలేసుకున్నారు. నేను చాలా బాధపడ్డాను మేడం. ఒక 3 days కి అలా అయిపోయింది. అయిపోయిన ఒక 1 month కే మళ్ళీ నాకు ఇంకో పెళ్లి చూడడము, నాకు ఇంకో పెళ్లి. వాళ్ళే మేడం. అబ్బా నువ్వు ప్రిపేర్ అయ్యి ఉన్నావమ్మా? లేదు సార్, అంటే చిన్నపిల్ల ఉంది, మేము బతకడమే కష్టం. ఇంకా నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయదు మేడం. అవును, నీకేదో తోడు అరేంజ్ చేయడం కోసం నా పిల్ల కోసం మంచి అత్తమావలు అనుకున్నావు నువ్వు. నా తల్లిదండ్రుల కన్నా వీళ్ళే నన్ను ఇంత జాగ్రత్త. చుట్టుపక్కల గానీ ఇరుగు పొరుగు వాళ్ళని ఎప్పుడు నన్ను కనిపించదు ఎక్కడ పోనీయరు సార్. అది కదా, ఎవరన్నా చచ్చిపోలేదు అనేదో లేదంటే అతను నన్ను అసలు బతుకున్నాడని నేను ఇంటి పక్కన అక్కడేముంది ఇక్కడేముంది కూడా నేను ఇప్పటి వరకు చూడలేదు. బయటకే పోలేదు, నీకు చుట్టుపక్కల ఇరుగు పర్లేదు. భర్త చనిపోయినాడు అనే కార్యక్రమం అంతా చేశారు కదా మేడం, నన్ను ఎక్కడ సరే, పంపించారు. ఎవరైనా అమలక్కలు వచ్చారా ఈ కార్యక్రమం చేయడానికి? లేదు మేడం, మా అత్తమ్మ వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళే వచ్చారు తప్ప ఎవరు రాలేదు. అసలు మీ పెళ్లి కూడా జనాలకు తెలియదు కాబట్టి పూర్తిగా వీళ్ళు ఏదో సీక్రెట్ గా చేసి నీకేదో తోడు అరేంజ్ చేయడానికి ఉత్తమ అత్త మామ అవతారం ఎత్తారు. మళ్ళీ 1 month అయిపోయిన తర్వాత దేనికో నాకు అవసరం ఉండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మేడం. వస్తేనేమో ఈయన ఉన్నాడు, ఈయనతోటేమో ఇంకొక ఆమె ఉంది. సరిపోయింది. సో దెయ్యం వచ్చింది మళ్ళీని, అంతే కదా? చెప్పి వెళ్ళావా చెప్పకుండా వెళ్ళావా? నేను చెప్పకుండా వెళ్ళా మేడం. నీకేమైనా సెటిల్మెంట్ చేశారా వాళ్ళు? ఏం మరి లేదు అబ్బాయి లేడమ్మా, పాప ఉంది, మాకు ఏం లేదు మేడం, ఒక అబ్బాయి నుంచి పెళ్లి చేస్తాను. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు వెన్నెల? ఎందుకు వెళ్ళావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? లేదు సార్, అదే రేషన్ కార్డులు ఇవి అవి అన్నారు కదా సార్, ఓకే. దానికోసము పిల్లకి ఆధార్ కార్డు చెప్పియాలని చెప్పేసి దాని ప్రూఫ్స్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చారా నీకు? మేడం ఏమి ఇవ్వలే మేడం. తను రియల్ గా చనిపోతే కదా మేడం నాకు సర్టిఫికేట్లు. కానీ నాకు అర్థం కాలేదు. నేను ఇంక ఇదే షాక్ లోనే, అదంతా పెళ్ళి అయిన విషయం కూడా నేను యాక్సెప్ట్ చేయలేకపోయినా మేడం. ఈయన చనిపోయిన ఆ భ్రమలోనే ఉన్నా, ఎంతో ఇష్టపడి చేసుకున్నాను సో కదా ఇతను ఏంటి, వేరే ఆడ ఆమె ఎవరు ఇతనితో పాటు ఉన్న ఆమె? ఈయన పెళ్లి 1 month లో ఇంకో పెళ్లి చేసేసుకున్నారా? చేసుకున్నారు మేడం. నిన్నే పోషించట్లేదు, అసలు నిన్ను వదిలేయడానికి కారణం ఏంటి? ఏమో అడగండి మేడం. నువ్వు అడగలేదా ఇవన్నీ? నీకు అంత షాకింగ్ విషయం కదమ్మా. అడిగాను మేడం, అడిగి గొడవ వేసుకున్నాను. అసలు నేను ఏం తప్పు చేశాను, నేను ఏం ద్రోహం చేశాను, నీకు నడు రోడ్డు పైన నన్ను పిల్లని వదిలేసినావు, అసలు నువ్వు చనిపోయినావని చెప్పాల్సిన ఆపదం ఏముంది అని. ఆయనేమో ఆమె ఇష్టం అని చెప్తుండే, మళ్ళీ నన్ను ఎందుకు ఇష్టపడి చేసుకున్నట్లు మేడం. మరి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం కేసు ఫైల్ చేయలేదు? లేదు మేడం, నేను ఇక్కడికే వచ్చాను. అంటే ఏంటమ్మా, వీళ్ళు నువ్వు వెనక్కి రావు అని అనుకున్నారా? అంటే పెళ్లి చేసుకున్నప్పుడు ప్రత్యక్షం అవడానికి, అంటే నువ్వు వెళ్ళిపోయిందాను మరి ఇంకా రాను అనుకున్నారు కాబట్టి వాళ్ళు డేర్ గా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో. నాకు ఎలా తిరిగి న్యాయం చేయండి మేడం. సో నువ్వేం అడగలేదా? అతను నిలదీసి అతని దగ్గర ఏం సమాధానాలు రాబట్టలేదు ఇప్పుడు వరకు? ఏం చెప్తలేడు సార్. ఇప్పటికీ నీ పేరెంట్స్ సపోర్ట్ నీకు లేదా? సరే, నువ్వు అరుచుకుంటూ బయటకన్నా వచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ పిలిస్తే వాళ్ళన్నా గోపగలు కొట్టేవాళ్ళు అసలు మా అత్తమ్మ ఇంట్లో ఇంకా రానిస్తలేదు మేడం, మొత్తం గొల్లెం పెట్టేసింది. ఇలా ఇద్దరిని చూడంగానే ఇంకా గొల్లెం పెట్టేసింది. ఇంకా ఈయన ఏదో అయిపోయింది. నువ్వు బయట న్యూసెన్స్ చేస్తుంటావు కదా, చుట్టుపక్కల వాళ్ళకన్నా విషయం తెలుస్తుంటది. అలా ఎదురు జరిగిందా? అది కూడా ఏం జరగలేదా? ఏం జరగలేదు మేడం.